ఈరోజు మనము గ్రీసు దేశస్తుల గురించి మనము నేర్చుకున్నాం. గ్రీసు దేశస్తులు ఎవరు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు అయిన శిష్యుల దగ్గరికి వచ్చి ఏ విషయాలు మాట్లాడారు అది మనము గమనించుదాం. దేవుని వాక్యములో పస్కా పండుగ సందర్భంలో ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఆ పస్కా పండుగ నిమిత్తము యెరూషలేముకి రావాలి. యెరూషలేములోనికి వచ్చి దేవుని ఆరాధించాలి. సంవత్సరానికి 3 సార్లు యూదులందరూ కూడా ఎక్కడికి రావాలి? యెరూషలేము దేవాలయం దగ్గరికి రావాలి. యెరూషలేం ప్రాంతంలోనికి రావాలి. అక్కడ దేవుని స్తుతించాలి. పస్కా పండుగ అనే మాటకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వారముల పండుగ అని, పులి అని, రొట్టెల పండుగ అని, ఆ తర్వాత పన్నశాలల పండుగ అని, ఇవన్నీ కూడా ఒకటే. ఈ పస్కా పండుగ నిమిత్తము ఆ యెరూషలేములో సందడి ఎక్కువైంది. బాగా గమనించాలి. సందడి ఎక్కువైంది. యూదులందరూ ఉన్నారు, పరిసయ్యులందరూ ఉన్నారు. ఆ యెరూషలేం ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు గాడిద మీద ఎక్కి ఆయన వస్తున్న సమయంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దావీదు కుమారునికి జయం, ఓసన్న జయం అని దేవుని స్తుతించారు. ఇంత సందడిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఎవరు వచ్చారు? గ్రీసు దేశస్తులు వచ్చారు. గ్రీసు దేశస్తులకు యూదులకు వ్యత్యాసం గమనించాలి. ఈ వ్యత్యాసం గమనిస్తే గ్రీసు దేశస్తులు ఎవరో, యూదులు ఎవరో మనకు అర్థమవుతుంది. యూదులు ఎవరంటే వీళ్ళు ప్రత్యేకముగా హీబ్రూ భాష మాట్లాడేవారు. యూదులు ఎవరంటే దేవుడు ప్రత్యేకముగా వారిని ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకున్నాడు. యూదులు ఎవరంటే వారి పితరులు కానాను దేశంలో ఏ విధంగా ఉన్నారో, యెరూషలేములోని యూదయ దేశంలో ఏ విధంగా ఉన్నారో, వీళ్ళందరూ కూడా యూదులందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము దేశంలోని యూదయ పట్టణంలో ఉన్నారు. దేవాలయానికి దగ్గరగా ఉన్నారు. దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. ఆ తర్వాత దేవుని మీద ఎక్కువగా ఆధారపడిన వారు ఎవరు? యూదులు. అంటే దేవుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ లాంగ్వేజ్ ఏదంటే, ఏ లాంగ్వేజ్ వీళ్ళది? హీబ్రూ మాట్లాడతారు. హీబ్రూ మాట్లాడతారు. ఎక్కువగా దేవుని విషయంలో వీరు కాంటాక్ట్ అయి ఉంటారు, టచ్లో ఉంటారనమాట. కానీ ఇక్కడ ఈ యొక్క గ్రీసు దేశస్తులు ఎవరంటే, మీకు కొంచెం అర్థం కావాలంటే చదువుకున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ ఓల్డ్ మ్యాప్ ఉంది కదా, జస్ట్ గ్రీసు దేశం ఎక్కడుందో కొంచెం ఫైండ్ అవుట్ చేయండి గూగుల్లో. ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే సెర్బియా కంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత బల్గేరియా కంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇస్టాన్బుల్ కనిపిస్తుంది. దాని కింద ఉన్న దేశమే ఏ దేశం? గ్రీసు దేశం. ఈ గ్రీసు దేశం హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ అనమాట. దీనికి క్యాపిటల్ సిటీ ఏంటంటే ఏథెన్స్. క్యాపిటల్ సిటీ ఏంటి? ఏథెన్స్. ఇక్కడ ఎక్కువగా ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తారంటే, ఏ లాంగ్వేజ్? గ్రీసు దేశస్తులు గ్రీక్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఇంకోటి ఈ గ్రీసు దేశస్తులు ఎక్కువగా దేనికి మక్కువ చూపిస్తారంటే వాళ్ళ కల్చర్ని ఎక్కువగా ప్రేమిస్తారు. నేను మళ్ళీ అడుగుతాను, వాళ్ళ కల్చర్ అంటే ఏంటమ్మా? సంస్కృతిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ తర్వాత వాళ్ళ లిపి, వాళ్ళ లాంగ్వేజ్ గ్రీక్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అంత మాత్రమే కాకుండా ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే చాలా చక్కగా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరమ్మా? గ్రీసు దేశస్తులు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఇంగ్లీష్లో వీళ్ళకి ఏ మాట ఉందంటే ఎలనిస్టిక్ అని, లేకుంటే ఎలనిస్ట్ అని అంటారు అనమాట. అంటే ఎలనిస్టిక్ అన్నా ఎలనిస్ట్ అన్నా ఒకే మాట అర్థం. ఏం చెప్పాలంటే, సో వీళ్ళందరూ కూడా గ్రీకు మాట్లాడే ప్రజలు. వీళ్ళు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారంటే ఈ రోమన్ కల్చర్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరు? గ్రీకు దేశస్తులు. ఇంగ్లీష్లో గ్రీస్ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి? గ్రీసు దేశస్తులనే ఉంటుంది కదా, గ్రీసు దేశస్తులు. అంటే వీళ్ళు ఏంటంటే యూదా ప్రజలందరూ కూడా లోపల ఉన్నవారు, యూదా ప్రజలందరూ కూడా యెరూషలేములో ఉన్నవారు, యూదా ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించేవారు. కానీ ఈ గ్రీసు దేశస్తులు లోపల ఉన్న ప్రజలు కాదు. ఎక్కడ ఉన్న ప్రజలు? బయట ఉన్న ప్రజలు. అందుకని యూదా ప్రజలకు గ్రీసు దేశస్తులకు ఏముంది? వ్యత్యాసం ఉంది. అంటే వీరి ఆచారాలు వేరు, ఎవరి ఆచారాలు? యూదుల ఆచారాలు వేరు, తర్వాత గ్రీసు దేశస్తుల ఆచారాలు వేరు. అందుకే ఒక ఆయన ఏమంటారంటే డయాస్పోరా అంటారు. వీళ్ళు డయాస్పోరా అంటే నేర్చుకోండి దయచేసి. డయాస్పోరా అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రేంజర్ అని, ఆ తర్వాత న్యూ కామర్ టు ఇజ్రాయెల్, లేకుంటే అవుట్ సైడ్ ఆఫ్ జుదియా. అంటే వీళ్ళు యూదా బయట ఉన్నవారు, వీళ్ళేమో యూదా లోపల ఉన్నవారు. నేను మాటికి గ్రీసు దేశస్తులు అంటున్నాను కదా, గ్రీసు దేశస్తులు అంటున్నాను కదా. బైబిల్లో ఎక్కడైనా గ్రీసు దేశస్తులైన మాట ఉన్నది? ఎక్కడ? తిమోతి తండ్రి ఎవరు? గ్రీసు దేశస్తుడు. ఓకేనా? సో మన పాయింట్కి వస్తాము. ఈ పండుగలో ఏ పండుగలు? పస్కా పండుగ, వారముల పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ఆ తర్వాత ఇంకో పండుగ చెప్పాను. నేను రొట్టెల పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ఇలా చాలా పండుగలు ఉన్నాయి. అంటే ఒకటి పన్నశాల పండుగ. ఇలాంటి పండుగలో యూదులు ఉన్నారు, తర్వాత గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఈ గ్రీసు దేశస్తులు యేసుక్రీస్తు గురించి విన్నారు. యేసుక్రీస్తు గురించి అది అవగాహన లేదు. యేసుక్రీస్తు గురించి విని వీరు కూడా ఏం చేశారంటే యూదులందరితో పాటు ఆ పస్కా పండుగ సమయంలో దేవుని ఆరాధించారు. బైబిల్లో ఉన్నమాట, దేవుని ఆరాధించిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే యేసుక్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు దగ్గరికి వచ్చి మేము యేసును చూడగోరుచున్నాం. బైబిల్ చూద్దాం ఒకసారి.
చూద్దామా? 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండి వారు గలిలయలోని బెత్సాయిదా వారైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. నన్ను గమనించాడు. సో ఫిలిప్ దగ్గరికి వచ్చారు. ఫిలిప్ దగ్గరికి వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాం. ఫిలిప్ ఏం చేస్తారంటే ఆంధ్రాకి చెప్తారు. వెళ్ళి ఆంధ్రాకి చెప్పి ఏం చెప్తారంటే, గ్రీసు దేశస్తులు వచ్చారు, వాళ్ళంట యేసును చూస్తారంట. సో ఫిలిప్ తర్వాత ఆంధ్రయ ఇద్దరు కలిసి ఎవరు చెప్పారంటే యేసుకు చెప్తారు, అయ్యా, యేసయ్యా, మిమ్మల్ని చూడటానికి ఈ గ్రీసు దేశస్తులు వచ్చారు అని ఈ విషయాలు చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, గ్రీసు దేశస్తులు యేసును చూచుటకు వచ్చారు, వారు యేసును చూడగోరుచున్నారు. యేసును చూడగోరుచున్నారు అనగానే బైబిల్ ఒక వ్యక్తి గుర్తొస్తారు మనకు, జక్కయ్య యేసును చూడగోరెను, గ్రీసు దేశస్తులు కూడా యేసును చూడగోరెను. మాట బాగా గమనించాడు. ఇప్పుడు నేను దాసన దగ్గరికి వస్తే, నేను చూస్తానయ్యా, నేను నీ మాటలు వింటాను నేను అని దాసన దగ్గరికి వస్తే, దాసన వెంటనే ఏం చెప్పాలి? సరే, మంచిది, నన్ను చూడటానికి వచ్చావు కదా, కూర్చో, కొన్ని విషయాలు చెప్తాను దాసన చెప్పాలి. కానీ ఇక్కడ మ్యాటర్ ఆ విధంగా లేదు. ఎప్పుడైతే ఫిలిప్ ఆంధ్రయ గ్రీసు దేశస్తుల గురించి యేసు ప్రభుకు చెప్పిన వెంటనే ఇక్కడ మ్యాటర్ చేంజ్ అవుతుందండి. నేను చెప్తాను మీకు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారు, చూడటానికి వచ్చిన వారు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుటకు వచ్చిన వారు, యేసును వెంబడించుటకు వచ్చిన వారు, యేసును హృదయంలో స్వీకరించుటకు వచ్చిన వారు, యేసును సంపాదించుకున్నటకు వచ్చిన వారు ఎలా ఉండాలి? అర్థమవుతుంది బిడ్డ? యేసును చూడటానికి వచ్చిన వారు, యేసును విశ్వసించుటకు వచ్చిన వారు, యేసును నమ్ముటకు వచ్చిన వారు ఎలా ఉండాలి? ఇక్కడ యేసు ప్రభు 3 విషయాలు గ్రీసు దేశస్తులకు మాత్రమే కాకుండా నాకు, మీకు అందరికీ చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే యేసు ఎలా స్టార్ట్ చేశాడంటే, చూడండి అక్కడ యేసు ఎలా స్టార్ట్ చేశాడంటే 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఈ మాట యేసయ్య వెంటనే చెప్పొచ్చు అమ్మ వాళ్ళకు. గ్రీసు దేశస్తులు ఎందుకు వచ్చారు? యేసయ్య చూడటానికి వచ్చారు. ఫిలిప్ ఆంధ్రయ వాళ్ళందరూ తీసుకొని వచ్చిన వెంటనే యేసు ప్రభు ఏం చేయాలి? కొన్ని విషయాలు చెప్పాలి. కొన్ని విషయాలు నేను ఎలా చెప్పాను, దాసన అలా చెప్పాలి. కానీ వెంటనే అబ్రాప్ట్లీ అనుకోకుండా యేసు ప్రభు ఏ మాట యూజ్ చేశాడమ్మా? అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. నేను చెప్తాను. దీని విషయం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తును చూడటానికి వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించడానికి వస్తారో, వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, యేసు శ్రమలు, యేసు మరణం, యేసు పునరుత్థానాన్ని విశ్వసించాలి. అర్థమవుతుందా? యేసు శ్రమలు, యేసు మరణం, యేసు పునరుత్థానం ఏం చేయాలి? విశ్వసించాలి. అంటే గ్రీసు దేశస్తులు యేసు క్రీస్తును సరైన విధముగా అర్థం చేసుకోలేదు. యేసు శ్రమలు అంటే వాళ్ళకు తెలియదు, యేసు మరణం అంటే వాళ్ళకు తెలియదు, యేసు పునరుత్థానం అంటే వాళ్ళకు తెలియదు. యేసు శ్రమలు, యేసు మరణము, యేసు పునరుత్థానం ఎవరు తెలుసు? యూదులకు తెలుసు. యేసు ప్రభు శిష్యులకు తెలుసు. ఆయన చనిపోకముందే ఆయన ప్రవచించాడు, నాకు శ్రమలు వస్తాయి, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, గొర్రెల కాపర్ను కొట్టు కాలము వస్తుంది, కాపర్లు ఏమవుతారు? చెదిరిపోతారు. అంటే వాళ్ళకు అర్థం కావడానికి ఎందుకు వచ్చారో, ఏ విధముగా వచ్చారో వాళ్ళకు అర్థం కావడానికి, గ్రీసు దేశస్తులారా, మీరు నన్ను విశ్వసించాలంటే, నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే, యేసు శ్రమలు, మరణం, పునరుత్థానం గురించి ఏం చేయాలి? విశ్వసించాలి. నమ్మడానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు మన వాక్యం గురించి వద్దాం. 23వ వచనం. అందుకు యేసు వారితో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మహిమ పొందవలసిన గడియ. మహిమ పొందవలసిన అంటే ఏంటమ్మా? ఏ మహిమ పొందాలి? మనం పాట పాడతాం కదా, మహిమ మహిమ ఆ యేసుకే. ఆ మహిమ వేరు. ఓకే. కొన్నిసార్లు మనుషులు మనం ఏం చేస్తామంటే పొగుడుతాం, అంటే మహిమ చూపిస్తాం, పొగుడుతాం, ఒకలాంటి పొగడతాడు అనమాట. ఆ తర్వాత సైతాను కూడా యేసుక్రీస్తును ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్లి మహిమంతా చూపెడతాడు. అర్థమవుతుందా? మహిమంతా. కానీ ఇక్కడ ఏ మహిమ? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఏ మహిమ? ఆ మహిమ ఏంటంటే శ్రమలు, ఆ మహిమ ఏంటంటే మరణం, ఆ మహిమ ఏంటంటే పునరుత్థానం. చూసారండి? అవి వారు విశ్వసించాలి. తర్వాత మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి. కొంచెం కిందికి వెళ్దాం. 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజను భూమిలో నాటిన తర్వాత ఒంటిగా ఉండకూడదు. అది ఒంటిగానే ఉండును, కానీ గోధుమ గింజ ఏం కావాలి? చనిపోవాలి. చనిపోయిన తర్వాతనే మొలక వస్తుంది. చనిపోయిన తర్వాతనే అది విస్తారముగా ఫలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా లేఖనముల ప్రకారము శ్రమపడను, లేఖనముల ప్రకారము మృతి చెందెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఎల్లేనీయులు అంటారు. ఈ వాక్యం చాలా మందికి అర్థం కాదు. ఎవరు చెప్పరు ఈ వాక్యం? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప. గ్రీసు దేశంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళు వచ్చారు చూడటానికి. యేసు ఎవరో అని వచ్చారు. యేసు ప్రభు సువార్త స్టార్ట్ చేశాడు. ఆయన శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మా పాస్టర్ గారు ఒక ముద్ర వేశాడు నాకు. జయరాజ్, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ 3 విషయాలు ప్రకటించాలి: శ్రమలు, మరణం, పునరుత్థానం. అందుకే యేసుక్రీస్తు ప్రభు
శిష్యుల మధ్యలో ఉన్నప్పుడు, ఆ రొట్టె ఎత్తుకున్నప్పుడు, ద్రాక్షరసం ఎత్తుకున్నప్పుడు, ఓకే, శ్రమల గురించి ఆయన బోధిస్తాడు. ఆ తర్వాత ఏముందంటే, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చెయ్యడని చెప్పాను. అమ్మ, నువ్వు ఎక్కడ ఉన్నా, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా, ఓకే, వాళ్ళు పూర్తిగా నేను నమ్మినప్పుడు, నీ మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాలు చెప్పాలి. రోజులు బాగలేవు, ఓకే, పూర్తిగా నేను నమ్మిన తర్వాత అప్పుడు నా కొరకు యేసయ్య శ్రమ పడ్డాడు, నా కొరకు యేసయ్య చనిపోయాడు, నా కొరకు యేసయ్య తిరిగి లేచాడు. నేను నమ్మాను, నీవు కూడా నమ్మాలి. దట్ ఈస్ రక్షణ సువార్త అండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి మొదలండి. మన ఇంటి పక్కన వారికి పోలిస్తే చాలు మనకు కావాల్సింది. నెంబర్ 1. రెండవది, యేసుప్రభు రెండవదిగా ఏం చెప్పాడు అంటే, రెండవదిగా 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. రెండవది, యేసుప్రభు క్రీస్తు దేశస్తులకు ఏం చెప్పాడంటే, యేసు క్రీస్తును మాత్రమే ప్రేమించాలి. అర్థమవుతుంది బిడ్డ? ఒకటి చెప్పేశాను నేను. రెండవది, యేసు క్రీస్తును మాత్రమే ప్రేమించాలి. ఇక నువ్వు ఎవరిని ప్రేమించదు, నేను తప్ప. అంటే అర్థమైందంటే, నువ్వు ఎవరిని ప్రేమించదు, నేను తప్ప ఎవరిని నువ్వు ప్రేమించదు. యేసు క్రీస్తును మాత్రమే ప్రేమించాలి. యేసు క్రీస్తును ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమిస్తే అది నీ హృదయంలో విగ్రహం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వచ్చిన వారు గ్రీసు దేశస్తులు యేసు క్రీస్తును ప్రేమిస్తలేరు. వారి ఆలోచనలు వేరు, యేసుక్రీస్తు ఆలోచనలు వేరు. సో యేసు ప్రభు వారికి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మీరు యేసయ్యని ఏం చేయాలి? ప్రేమించాలి. సో వీరు దేనిని ప్రేమిస్తున్నారంటే, చదవండి 1 కొరింథీ 1:2 టైం లేదు మనకు. వీరు దేనిని ప్రేమిస్తున్నారంటే గ్రీసు దేశస్తులు 1 కొరింథీ 1:22. చాలు బిడ్డ, అర్థమవుతుందా? సో గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారు, జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, యేసు ప్రాముఖ్యం కాదు, యేసును వెతకడం లేదు, యేసును ఆశించడం లేదు. వారు ఎవరు వెతుకుతున్నారు? జ్ఞానాన్ని వెతుకుతున్నారు, జ్ఞానాన్ని ఆశిస్తున్నారు, జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారు. తర్వాత రెండవది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం తొందరగా. రెండవదిగా వీళ్ళ లోపల ఉన్న గుణం ఏంటి? సనిగే గుణం. ఓకే, అంటే యూదులు గ్రీకు భాష మాట్లాడే తమ విధవరాళ్లను ఎవరు చిన్న చూపు చూశారంట? ఎబ్రీలు యూదులమ్మ, యూదులు వాళ్ళు యూదులే. సో వీళ్ళ అలవాటు ఏంటంటే, వెంటనే సనగడం, వెంటనే సీరియస్ చూపించడం, సీరియస్ గునడం. యేసు ప్రభు ఏమంటుందంటే, అయ్యా మీరు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారు, మీ కల్చర్ని ప్రేమిస్తున్నారు, మీ లాంగ్వేజ్ని ప్రేమిస్తున్నారు, ఇతర విషయాలను ప్రేమిస్తున్నారు, అది ప్రాముఖ్యం కాదు. మీరు వచ్చారు నా దగ్గరికి, కాబట్టి మీరు ఎవరిని ప్రేమించాలి? ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలి. అక్కడ ఒక మాట చెప్తాను నేను. ఏమంటుందంటే, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని, విషయం ఏంటంటే, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దానిని అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు అని కింద ఉంది. దానిని అంటే శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకుంటాడు, దానిని అంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఎవరిని ప్రేమిస్తే? తన ప్రాణాన్ని ప్రేమిస్తే. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, అన్నిటికంటే ఎక్కువగా కొన్ని ప్రేమిస్తాం మనం. అది నాకు పర్సనల్గా నాకు తెలుసు, నీకు పర్సనల్గా నీకు తెలుసు. కానీ దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, చదువుదామా? మత్తయి 10:37. త్వరగా మత్తయి 10:37. ఎట్లా? 6వ బిడ్డ, తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు అన్నాను. చూడండి, యేసుప్రభు మాట చెప్పాడని తల్లిని ప్రేమించకుండా ఉందామా? తండ్రిని ప్రేమించకుండా ఉందామా? అర్థమవుతున్నా బిడ్డ? తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. అలాగని మనము తల్లిని వచ్చి వదిలిపెట్టేద్దామా? దీని అర్థం ఏంటంటే, నువ్వు తల్లిని చూడాలి, తండ్రిని చూడాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తండ్రిని సన్మానించాలి. అంటే తండ్రిని సన్మానించు, ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు. నేను సేవలో వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను మా పాస్టర్ను వద్దు అన్నది. వద్దు, నా దగ్గరనే ఉండు, మా దగ్గరనే ఉండు, అందరితో కలిసి ఉండు అని అన్నప్పుడు, నా తల్లి నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి, అమ్మ నువ్వు నాకు చెప్పినావు కాబట్టి, నువ్వు నాకు ప్రియమైన దానవు, నీవు నాకు ఇష్టమైన దానవు, నువ్వు నన్ను కన్నవమ్మా, పెంచి పెద్ద చేసావమ్మా, సరే సేవకు పోన్లే అమ్మా, నీ దగ్గరనే ఉంటానన్నా. అట్లా అంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నట్లు. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధముగా మీకు అర్థము కావాలని మాట చెప్పాను నేను వెంటనే మా అమ్మతో ఈ మాట చెప్పి ప్రార్థన చేసి నేను పాస్టర్ గారు సేవకు వెళ్ళాం. అప్పుడు నెలకోసారి మా అమ్మ వచ్చారు మా దగ్గరికి, నెలకోసారి, వారానికి ఒకసారి. అప్పుడు ఆ విధమైన ప్రేమ చూపించాం. సో నేను ఏమంటానంటే, తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించాలి, వారికంటే ఎక్కువగా సృష్టికర్తను ప్రేమించాలి. మన దేవుని మనం ప్రేమించాలి, రక్షకుని ప్రేమించాలి. నెక్స్ట్ శృతి దాని కింద, అక్కడైనాను చెల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు. కొందరికి అటాచ్మెంట్ ఎట్లా ఉంటుందంటే, మా అక్క లేకుండా నేను ఉండను సార్ అంటారు. ఇంకొందరు ఎట్లా అంటారు అంటే, మా చెల్లి లేకుండా నేను ఉండను సార్ అంటారు. వాళ్ళు వస్తే నేను వస్తాను అంటారు. చెప్తున్నా కొన్ని మాటలు, కొన్ని మాటలు. నేను ఏమంటున్నాను దేవుని బిడ్డలారా, అక్కను ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాలి, కానీ అక్క కంటే చెల్లి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? ఇంకొక మాట చెప్తాను నేను. అన్నా, మరి తల్లిని, తండ్రిని, అక్కను, చెల్లిని ఎక్కువ ప్రేమిస్తే ఏమవుతుంది అన్న అని ప్రశ్న వస్తుంది అందరికీ.
దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుందంటే, ఒక సింపుల్ మాట చెప్పాలంటే, దేవునికి నీకు కనెక్షన్ కొంచెం తెగిపోతుంది. అంటే దేవుని ప్రేమ నీలో ఉండదు, దేవుని ప్రేమ నీలో ఉండదు. అందుకే యేసు ప్రభు అంటున్నాడంటే, యేసు క్రీస్తును మాత్రమే ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుని వాక్యంలో ఒక ఆమె ఏం చేసిందంటే ఈ మాటను అవిధేయతగా యూజ్ చేసింది. ఎవరమ్మా? నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించదంటే ఒక సిస్టర్ ఏం చేసిందంటే దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ప్రేమించింది. ఆమె ఎవరో కాదు, పాస్టర్ చెప్పారు, లోతు భార్య. దేవుని ప్రేమించడం అంటే ఆయన మాట వినడం, దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడడం, దేవుని ప్రేమించడం అంటే ఆయన మీద ఆధారపడడం. లోతు భార్యకు దేవదూతలు చక్కగా చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు అని చక్కగా చెప్పారు. కానీ ఎంత చెప్పినప్పటికీ ఈమె సగం దూరం ప్రయాణమై బాగానే పరిగెత్తుకుంటే వెళ్ళింది, వెనక తిరిగి చూసింది. మనకు అందరూ తెలిసిన రీతిగా నా బంధువులు, ఓకే, నా స్నేహితులు, నా కుమార్తెలు, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అని వెనక తిరిగి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభం. అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించింది? సొదొమను ప్రేమించింది. దాని బిడ్డారా, నెంబర్ 1, యేసు క్రీస్తును విశ్వసించుటకు, యేసు క్రీస్తు దగ్గరికి వచ్చుటకు, యేసు క్రీస్తును అంగీకరించుటకు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే యేసయ్య శ్రమలు, మరణం, పునరుత్థానం మనం ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. రెండవదిగా యేసు క్రీస్తును ఏం చేయాలి? మనం ప్రేమించాలి. పౌలు ఎలా ప్రేమించాడంటే, నా మటుకైతే బ్రతుకుడే క్రీస్తే. ఏం ప్రేమ కదా! నేను బ్రతికినా క్రీస్తు కొరకే, నేను చనిపోయినా క్రీస్తు కొరకే. బైబిల్ ఏమందంటే, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా కొరకు సుధముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుంది, ఇక మీద నా కొరకు జీవ కిరీటం ఉంది. దట్ ఈస్ లవ్. అందుకే బైబిల్ అంతటి సారాంశం ఏంటంటే, ఒక మాట చెప్పండి, బైబిల్ అంతటి సారాంశం ఏంటి? ప్రేమ. దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గాడ్స్ లవ్ అంతే. బైబిల్ అంతట్లో ఒకే ప్రేమ, దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అందుకే ఇంకొక మాట చెప్పాలంటే, యేసు ప్రభు తన ప్రేమను ఎలా కనపరిచాడు అంటే, ఆ కలువరి శిలువలో తాను రిక్తునిగా చేసుకున్నాడు. దట్ ఈస్ లవ్. లోకంలో ఎవరు చూపలేని ప్రేమను చూపించాడు. లోకంలో ఎవరు చావలేని పరిస్థితిని చూపించాడు. లోకంలో ఎవరు కూడా శ్రమ పొందకుండా, మరణించకుండా, తిరిగి లేవకుండా యేసు ప్రభు ఊరు చేసి చూపించాడు. అందుకే యేసు మనం ఏం చేయాలి? నేను ప్రేమిస్తాను, అట్లా నేను ప్రేమిస్తాను. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను. నేను మీకు తెలుసా, రీసెంట్లీ ప్రవీణ్ పగడాల చనిపోలేదు అని కొంతమంది చంపబడ్డారు, కొంతమంది హత్య అంటారు. దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చక్కని సేవ చేశాడు, చాలా చక్కని సేవ చేశాడు. ప్రియ సహోదరులు ముస్లిం వాళ్ళతో, ప్రియ సహోదరులు హిందూ వాళ్ళతో డిబేట్ చేశాడు. డిబేట్ చేసి యేసుక్రీస్తు రక్షకుడు నిరూపించాడు, యేసుక్రీస్తు ప్రేమమయుడు నిరూపించాడు, యేసుక్రీస్తు చనిపోయాడు, శ్రమలు పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని నిరూపించాడు. మీకు తెలుసా, ఈయన చనిపోకముందే పాస్టమ్మతో చెప్పాడంట, తన బిడ్డలతో చెప్పాడంట, అమ్మా నా చావు సాధారణమైన చావు కాదమ్మా, నన్ను చంపేస్తారు, నన్ను రకరకాలుగా హింసించి చంపేస్తారమ్మా, పాస్టమ్మ నువ్వు ధైర్యంగా ఉంటారు. నాకు ఫోన్లు వస్తున్నాయి, నేను ఈ విధంగా చంపేస్తాను, నేను ఈ విధంగా చంపేస్తాను, నాకు ఫోన్లు వస్తున్నాయి, కాబట్టి మీరు భయపడవద్దు, మీరు జాగ్రత్త. ఐ లవ్ జీసస్. నేను దేవుని ఏం చేస్తున్నా? యేసయ్యను ప్రేమిస్తున్నా. ఆయన రాజమణి నుండి కొవ్వూరు ఆ ప్రాంతంలో వెళుతున్న సమయంలో 5 రకాల అనుమానాలు. హెడ్లో బ్లడ్ వస్తుంది, ఇక్కడ బ్లడ్ వస్తుంది. ఆ బండి ఆయన మీద ఉన్నట్లు ఆ చిత్రీకరించారు. తొడ మీద గాయం ఉంది, ఓకే, ఇవన్నీ ఘోరమైన గాయాలు. ఆ తర్వాత ఛాతి మీద ఇక్కడ ఒక బూటు కాలుతో తగినట్లు, ఇక్కడ ఒక బూటు కాలుతో తగినట్లు మరకలు ఉన్నాయి. నేను ఏమంటానంటే, ఆయనను కొడుతున్న సమయంలో, ఆయన ఇబ్బంది పెడుతున్న సమయంలో ఎంత కేకలేశాడు, ఎంత కన్నీరు గార్చాడు. చివరికి వారి చేతిలో ప్రవీణ్ పరిటాల గారు బలైపోయారు, చనిపోయారు. ఇప్పటి వరకు అది ఆ పంచనామా పోస్ట్ మార్టం రిపోర్ట్ వరకు రాలేదు. అంటే నాకు ఏమర్థమైందంటే, యేసును ఎక్కువగా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించాడు. కాబట్టి ఈరోజు మన భారతదేశం అంతా కూడా ఈయన పేరు ఆ విధముగా ప్రాకిపోయింది. నేను ఫాస్టింగ్లో ఉన్నా కానీ కూడా చెప్తున్నా, పోవాలి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి, ఆ సమాధి కార్యక్రమం చూడాలి అని 2-3 ఫోన్ చేశాను, ఎవరు రాలేదు. నేను ఒక్కనే వెళ్ళాను, కన్నీరు గార్చాను. ఆయన సేవ చూశాను, నేను ఆయన వీడియోస్ చూశాను, నేను చాలా దుఃఖం అనిపించింది. ఆ సమాధి దగ్గర నిలబడ్డాను నేను. మీడియా వాళ్ళు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క నిమిషం అక్కడ ఉండి ప్రార్థన చేసి, అప్పుడు నాకేమర్థమైందంటే, ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు? ప్రవీణ్ పరిటాల గారు. అదండి క్రీస్తుని ప్రేమించిన అంటే. అమ్మ, ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు యేసుని ఎంతవరకు ప్రేమిస్తున్నావు? సంతోషం ఉంటేనే ప్రేమిస్తున్నావా? శ్రమ ఉంటే యేసయ్య నువ్వు ప్రేమించావా? సంతోషం ఉన్నా ప్రేమించాలి, శ్రమ ఉన్నా కానీ కూడా ప్రేమించాలి. చెప్పడానికి చాలా ఉన్నాయి, దేవుడు ప్రేరేపిస్తుంది. కానీ నేను స్టాప్ చేస్తాను. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నేను ఒకటి, క్రీస్తు దేశస్తులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి ఏం చెప్పాడంటే, శ్రమలు, మరణము, పునరుత్థానం మీరు విశ్వసించాలి. రెండవదిగా యేసుని ఎక్కువగా ప్రేమించాలి. మూడవదిగా వాళ్ళు ఏం చేయాలంటే, చదవండి దయచేసి 26 వచనం.
చాలా రైట్. మూడవది ఏంటంటే యేసును మాత్రమే సేవించాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు, ఇంకెవరికి? గ్రీసు దేశంలో చెప్తున్నాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. యేసును మాత్రమే మీరు సేవించాలి, యేసును మాత్రమే వెంబడించాలి, యేసు క్రీస్తు నందు సాగిపోవాలి, యేసు క్రీస్తులోనే మీరు ఉండాలి అని ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభువు ఈ గ్రీసు దేశస్తులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు వారు ఒక మార్గంలో లేరు, రకరకాల మార్గంలో ఉన్నారు, రకరకాల ఆలోచనలో ఉన్నారు. సో యేసు ప్రభు వారి ఆలోచనను గుర్తుపట్టి, యేసు ప్రభు జక్కయ్య ఆలోచన గుర్తుపట్టి ఏం చెప్పాడు? జక్కయ్య త్వరగా కిందకి దిగిరాము, నేను నీ ఇంట ఉండవలసి. సో యేసు ప్రభు ఏమంటాడు అంటే యేసును మాత్రమే ఏం చేయాలి? సేవించాలి. దీని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు యూదులకు మాత్రమే దేవుడు కాదు, గ్రీసు దేశస్తులకు కూడా దేవుడు. యేసు ప్రభు యూదులకు మాత్రమే రక్షణ ఇచ్చినప్పుడు రాలేదు, కానీ ఎవరికి? గ్రీసు దేశస్తులు కూడా రక్షణ పొందాలి. వాళ్ళు ఈ మాటలు విన్నారన్న, గ్రీసు దేశస్తులు ఈ మాటలు విన్నారు. ఈ మాటలు విని అక్కడ వెంబడించడం లేదు, కానీ మనం ఏమర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు మాటలు విని వాళ్ళు ఏం చేశారు? విశ్వసించారు. యేసుక్రీస్తు మాటలు విని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఏం చేశారు? అంగీకరించారు. ఒక మాట చెప్పాను, యేసు ప్రభు ఆ గుడివాని దగ్గరికి వచ్చి, కేకలు వేస్తున్న సంఘంలో దగ్గరికి వచ్చి, చూపు పొందుము, నీ విశ్వాసం నేను శ్వాసపట్టు. చూసారండి, ఆ తర్వాత కనాను స్త్రీ వచ్చింది, అయ్యా నా బిడ్డ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మ నువ్వు వెళ్ళుము, నీ విశ్వసించినట్లే నీకు మాటకు స్వస్థత కలుగును కాక. ఇక్కడ నేను స్టాప్ చేస్తాను. వీళ్ళందరూ కూడా యేసును వెంబడించారు. ఒక ప్రశ్న అయ్యండి అన్నా, ఈ గ్రీసు దేశస్తులు ఎక్కడ యేసును విశ్వసించారు, ఎక్కడ యేసును వెంబడించారు, ఎక్కడ యేసును సేవించారు అనే ప్రశ్న మనకు వస్తే చదవండి, ఒక మాట చదవండి. అపోస్తల కార్యములు 14:1. అపోస్తల కార్యములు 14:1. అందరిని బట్టి ఆమె చెప్తామా? ఫలితం వచ్చిందా బిడ్డ? ఫలితం వచ్చింది కదా. యేసు ప్రభు చెప్పాడు, విన్నారు. ఆ తర్వాత పౌలు చెప్పాడు, చక్కగా విన్నారు. విని గ్రీసు దేశస్తులు కూడా ఏం చేశారు బిడ్డ? ఏం చేశారు? యేసు క్రీస్తును ఏం చేశారు? విశ్వసించిరి. చూసారండి, విశ్వసించిరి అంటే అన్యులు కూడా దేవుని రాజ్యంలోనికి రావాలి. ఒక మాట పౌలు ఏమన్నాడు అంటే, పౌలు ఆ మాట కలమంచిగా ఇచ్చున్నాను. పౌలు ఏమన్నాడంటే, నేను ప్రతి ఒక్కరిని కూడా, అన్యులు ఎవరైనా కానీ వాళ్ళందరినీ యేసు క్రీస్తులోనికి తీసుకొని వచ్చేటప్పుడు నేను ఉంది, ప్రసవ వేదన పడుచున్నాను ఉంది. కానీ పౌలు చెప్పిన మాట నేను విన్నప్పుడు నేను ఆ విధముగా చేయడం లేదు అని నాకు అనిపించింది. చదవండి ఒక మాట, మొదటి కొరింథీ 1:14. మొదటి కొరింథీ 1:14. అదుందమ్మా 2 కొరింథీ 1:14 చూడండి తొందరగా. 2 కొరింథీ 1:14. బిడ్డ అక్కడ నేను రుణస్తులైన మాట ఉండాలి బిడ్డ. నేను రుణస్తులను మొదటి కొరింథీ 1:14 అని ఉంది కదా. ఓకే రైట్. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను గ్రీసు దేశస్తులను యేసు క్రీస్తులోకి తీసుకొని వచ్చినట్లు నేను ఏమై ఉన్నాను? నేను రుణస్తు. చాలా మంది ఇట్స్ ఓకే, నేను రుణస్తులను వదిలేసండి బిడ్డ. నన్ను చూడండి, నేను రుణస్తులను వాక్యం ముగిస్తున్నాను. నేను యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను సేవించండి, నన్ను వెంబడించండి. నన్ను సేవిస్తే, నన్ను వెంబడిస్తే, నా ఇందు విశ్వాసం కలిగి ఉంటే నేను ఎక్కడ ఉంటే మీరు కూడా ఉంది. బైబుల్లో చదువుమా, ఎక్కడ పోయింది అది? రైట్. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని ఘనపరచును. 3 మాటలు యేసుక్రీస్తు ప్రభు ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడంటే, ఎవరి గురించి? గ్రీసు దేశస్తులు. నెంబర్ 1, మనమందరం కూడా ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానాన్ని నమ్మాలి, విశ్వసించాలి. సో అది చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు మనం చెప్పాలి. నెంబర్ 2, యేసుక్రీస్తు మనం ఏం చేయాలి? మనము ప్రేమించాలి. నెంబర్ 3, యేసుక్రీస్తును మాత్రమే మనము సేవించాలి, వెంబడించాలి. అలా సేవించినప్పుడు, వెంబడించినప్పుడు నా తండ్రి వారిని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాను. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. చూద్దాం.